వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పేది ఏమంటే, మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కానీ లేకపోతే నాయకులు కానీ ఎక్కడ కూడా ఆధారపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మొత్తం ఎపిసోడ్ లో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. దానికి ఇంకా అర్థమే లేదు. ఇవన్నీ కూడా కట్టుకథలు. తెలుగుదేశం నాయకులు కావాలని బురద కొట్టే పని కానీ దీనికి నేను సంజయ్ చేసినా కూడా అర్థమే లేదు. మరి ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే, ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాలో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది. ఒక ఏదో టెర్రరిస్టు పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏకోసారి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కోర్టు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు, కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు. వాళ్లకు చూస్తానే నాకు అర్థమైంది, జైలు అధికారులకు విపరీతమైన ప్రెజర్ ఉన్నది. వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు. ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం 10 రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు. ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా, మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు మాట్లాడుతున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాకు వెళ్లనున్నారు. సీఎం పర్యటన కోసం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పంపిణీ చేయనున్నారు. దత్తి గ్రామ సచివాలయం పరిధిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2 లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణమవుతారు.
కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాకు వెళ్లనున్నారు. సీఎం పర్యటన కోసం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పంపిణీ చేయనున్నారు. దత్తి గ్రామ సచివాలయం పరిధిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2 లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణమవుతారు. తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి మధ్య ఫీజు రియంబర్స్మెంట్ వివాదం మళ్లీ ముదిరింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ దసరా సెలవుల అనంతరం ఈ నెల 6వ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజీలు గత నెల 15న బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు ముందు 600 కోట్లు, దీపావళి తర్వాత మరో 600 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళనను విరమించుకున్నాయి. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చి 2 వారాలు గడిచిపోయినా ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కాలేజీల ప్రతినిధులు సమావేశమయ్యారు. బకాయిల గురించి ప్రస్తావించగా ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన యాజమాన్యాలు మళ్లీ ఆందోళన బాట పట్టాయి. దీనిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు కాసేపట్లో హైదరాబాద్కు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిరవధిక బంద్పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మళ్ళీ తెలంగాణలో మళ్ళీ కాలేజీలు బంద్ సైరన్ కూడా మోగించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దసరా తర్వాత కాలేజీలు తెరిచేది లేదని చెప్పి స్పష్టీకరణ చేశారు. ఈ నెల బంద్కు పిలుపుతో గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రభుత్వం భవిష్యత్తులో కార్యాచరణపై నేడు పతి అనే వాళ్ళ సొసైటీ అత్యవసర సమావేశం కానుంది. తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి మధ్య ఫీజు రియంబర్స్మెంట్ వివాదం మళ్ళీ కుదిరిందనే చెప్పొచ్చు. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని చెప్పి ఆరోపిస్తూ దసరా సెలవుల అనంతరం ఈ నెల 6వ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని చెప్పి యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది. ఫీజు రియంబర్స్మెంట్ పైన ఎలాంటి చర్యలు చేపడతారనే దానిపైన కూడా వాళ్ళు సంసిద్ధంగా కింద ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజీల గత నెల 15వ తేదీన వాళ్ళు పిలుపునివ్వడంతో దీంతో స్పందించిన ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు ముందు 600 కోట్లు, దీపావళి తర్వాత మరో 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు కూడా తమ ఆందోళన విరమించుకున్నాయి. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చి 2 వారాలు గడిచిపోయినా అని ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల కాలేదని చెప్పి యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కాలేజీల ప్రతినిధులు సమావేశం కావడం జరిగింది. బకాయిల గురించి ప్రస్తావించగా ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం అందుతుంది. ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన యాజమాన్యాలు మళ్లీ ఆందోళన బాట పట్టాయి.
దీంతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు కూడా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు నిన్న హైదరాబాద్ లో అత్యవసరంగా సమావేశం కానున్నారని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో నిరోధక బంద్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే దసరా సెలవుల తర్వాత కాలేజీలకు తెరుచుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్. ఢిల్లీలో ప్రధాని మంత్రి మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. स्वतंत्र भारत के इतिहास में पहली बार ऐसा हुआ है इस सिक्के के ऊपर संघ का बोध वाक्य भी अंकित है। राष्ट्राय स्वाहा इदम राष्ट्राय इदम न मम। साथियों, आज जो विशेष स्मृति डाक टिकट जारी हुआ है उसकी भी अपनी एक महत्ता है। हम सभी जानते हैं 26 जनवरी को गणतंत्र दिवस की परेड की कितनी अहमियत होती है। 1963 में 1963 में आरएसएस के स्वयंसेवक भी 26 जनवरी की उस राष्ट्रीय परेड में शामिल हुए थे और उन्होंने आन बान शान से राष्ट्रभक्ति की धुन पर कदम ताल किया था। इस टिकट में उसी ऐतिहासिक क्षण की स्मृति है। साथियों, संघ के स्वयंसेवक जो अनवरत रूप से देश की सेवा में जुटे हैं, समाज को सशक्त ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.